హీరో యొక్క ఓన్ పేర్లే సినిమాలకైతే పెట్టడం జరిగింది. అలాంటి సినిమాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండైతే ఉన్నాయన్నమాట. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది మన శంకర వరప్రసాద్ గారు. ఆల్రెడీ మన చిరంజీవి గారు ఫుల్ నేమ్ తెలుసు, కొణిదెల వరప్రసాద్ అని చెప్పి ఉంటుంది అనమాట ఫుల్ నేమ్. దాన్నే షార్ట్ కట్లో మన శంకర వరప్రసాద్ అని చెప్పి మన అనిల్ రాయపూడి గారు సినిమా అయితే తీసుకోండి. ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడాలి. దీనికన్నా ముందు అఖిల్ అనేటటువంటి సినిమా వచ్చింది, అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా మీద అప్పుడు ఉన్నటువంటి బజ్జు, అప్పుడు ఉన్నటువంటి హైప్ మామూలుగా లేదు భయ్యో. ఖచ్చితంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు అఖిల్ అనుకున్నా, కానీ ఇప్పటికి కూడా అదే విండో. సో ఇక్కడ వింత ఏంటంటే దీనికి నితిన్ గారు ప్రొడ్యూసర్ అంటే నితిన్ అఖిల్ అనేటటువంటి పేరు వద్దు అని చెప్పి డైరెక్టర్ చెప్పినట్టు. అయినా కానీ డైరెక్టర్ అనుకుంటా అఖిల్ అనేటటువంటిది పెట్టిండు. సో అయితే తను సర్వనాశనం ఏంటో అదైతే మనం కళతో మనం చూసాం. కానీ ఇంకా దరిద్రం ఏంటంటే అఖిల్ అనేటటువంటి పేరు పెట్టి ఫ్లాప్ కట్టది మరీ దారుణం. ఈ లిస్ట్లో థర్డ్ ఉండేది రెబల్ మూవీ. ఆల్రెడీ తన సర్నేమ్ ప్రభాస్దే, ఓన్ పేరు రెబల్ స్టార్ ప్రభాస్. అదే నేమ్తో దీంట్లో అయితే రెబల్ సినిమాని అయితే తీయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంత విజయం అయితే సాధించలేదు. ఈ విధంగా ఈ మూడు సినిమాలు ఓన్ పేర్లతో ఫుల్ మూవీస్